గాయస్ మీ షార్ట్స్కి ఇలా వ్యూస్ వస్తున్నాయా అండ్ వేరే వాళ్ళకి చూసుకుంటే ఇలా వ్యూస్ వస్తున్నాయా? అలా వ్యూస్ వస్తే మీ ఎప్పటికీ మీ షార్ట్ వైరల్ కాదు. మీరు ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకున్నారనుకోండి మీ షార్ట్ మళ్ళీ షార్ట్ ఫీల్డ్లో వెళ్ళిపోతుంది. మీరు ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకోకుంటే మీ షార్ట్ ఎప్పటికీ వైరల్ కాదు, ఇలా వ్యూస్ వస్తాయి అనమాట. ఖచ్చితంగా మీరు చూడండి. సో మీకు అండ్ 1 lakh 2 lakh 3 lakh వ్యూస్ రావాలంటే ఏం చేయాలి? ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకోవాలి. ఎస్ఈఓ చేసుకుంటేనే షార్ట్ ఫీల్డ్లో మీ షార్ట్ అనేది వెళ్తాయి అనమాట. షార్ట్ ఫీల్డ్లో వెళ్ళిన తర్వాత మీ షార్ట్ అయితే ఖచ్చితంగా వైరల్ అవుతుంది. వేరే వాళ్ళ షార్ట్ చూసుకుంటే లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి, మిలియన్లో వ్యూస్ వస్తున్నాయి అనమాట. మీ షార్ట్కి చూసుకుంటే 1K లేదా 500 and 400 200 100 వ్యూస్ వస్తున్నాయి అనమాట. అలా వచ్చి ఆగిపోతున్నాయి. కాబట్టి మీ షార్ట్కి ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకోవాలి. ఎస్ఈఓ ఎలా చేసుకోవాలి ఈ వీడియో పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎస్ఈఓ చేసుకున్న తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే, ఎస్ఈఓ చేసిన తర్వాత రిజల్ట్ చూసుకుంటే ఇలా ఉంది. ఎస్ఈఓ చేయకముందు అండ్ మీరు టైటిల్ పెట్టేస్తారు, ప్రాపర్లీ కొన్ని ట్యాగ్స్ ఇస్తారు అండ్ కొన్ని హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇస్తారు అనమాట. హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే షార్ట్ అనేది పబ్లిక్ చేస్తారు. పబ్లిక్ చేసిన వెంటనే మీరు వితిన్ 3 hours and 4 hours and 12 hours తర్వాత కూడా మీకు 400 లేదా 300 వ్యూస్ ఉంటాయి అన్నమాట. సో మళ్ళీ మీకు అండ్ 24 hours కూడా మీకు 1K వ్యూస్ వచ్చి ఆగిపోతాయి అన్నమాట. సో ఫస్ట్ ఏం చేస్తారంటే యూట్యూబ్ ఒకసారి రికమెండ్ పంపుతాడు. రికమెండ్ పంపిన తర్వాత మళ్ళీ 3 hours ఒక రికమెండ్ పంపుతాడు. మళ్ళీ 3 hours తర్వాత మనకు 12 hours ఒక రికమెండ్ పంపుతాడు. అప్పటికే ఆపేస్తారన్నమాట. పంపిన తర్వాత ఎంత వ్యూస్ వస్తున్నాయో దాన్ని యూస్ ఏం చేస్తారంటే 1K వచ్చింది అనుకోండి, సో దాన్ని రీచ్ చూసి డౌన్ చేసేస్తామన్నమాట. ఆ షార్ట్ ఎప్పటికీ వైరల్ కాదనమాట. సో మరి యూట్యూబ్ ఏం చెప్తుందంటే ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకోవాలి. ఎస్ఈఓ ఎలా చేసుకోవాలి మొత్తం చెప్తాను. అంటే ఎస్ఈఓ చేస్తేనే రిజల్ట్ వస్తుంది. అండ్ ఎస్ఈఓ అంటే ఏంటి? కీవర్డ్స్, ట్యాగ్స్, దాని డిస్క్రిప్షన్, టైటిల్, ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు షార్ట్స్ అప్లోడ్ చేసిండ్రు అనుకోండి, దానికి ఒక టైటిల్ పెట్టాలి కదా. టైటిల్ పెడితేనే దానికి సర్చ్ బార్లో వెళ్తుంది. సర్చ్ బార్లో వెళ్తేనే ఆడియన్స్కు కనిపిస్తుంది. సో ఇప్పుడు చూడండి, మీరు ఒక ఎగ్జాంపుల్ కోసం ఒక షాప్ పెట్టినారు అనుకోండి. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ఆ షాప్ పెట్టినరండి. షాప్ పెట్టిన తర్వాత మనం ఒక బోర్డు పెడతాం, థంబ్నెయిల్ లాగా ఒక బోర్డు పెడతాం. సో అది ఆడియన్స్కు కనిపించాలి. ఆ బోర్డు చూసిన తర్వాతనే లోపల వస్తారు. అంటే ఈ షాప్లో ఈ ప్రొడక్ట్స్ దొరుకుతాయని కొంత ఆడియన్స్ కానీ కొంత పీపుల్స్ కానీ వస్తారనమాట. అంటే షాప్లో వస్తారు. సో అలా వచ్చిన తర్వాత షాప్లో బై చేసుకుంటారు అలా అనమాట. సో ఇప్పుడు మనకు యూట్యూబ్ ఏం చెప్తుంది అంటే, సో మీరు షాప్ పెట్టినరు ఓకే, అంటే మీరు షార్ట్స్ పెట్టినరు ఓకే, షార్ట్స్ పెట్టినరు ఓకే, దానికి బోర్డు కావాలి కదా, అంటే టైటిల్ కావాలి కదా, టైటిల్ పెట్టాలి, దానికి కీవర్డ్స్ పెట్టాలి, హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. ప్రాపర్లీ దానికి ఒక బోర్డు లాగా మీరు తయారు చేసుకున్నారు అనుకోండి, దానికి కొద్దిగా మ్యాచ్ అయింది అనుకోండి, మీ షార్ట్కి మేము 0 subscribers పైన లక్షల మంది దగ్గరికి ఖచ్చితంగా పంపుతాము. అండ్ మీరు కొత్తగా ఉన్నారు ఓకే, అండ్ మీరు కొత్తగా ఉంటే మీకు సబ్స్క్రైబర్స్ లేరు అంటే కొత్త ఆడియన్స్ దగ్గరికి పంపాలంటే ఏం చేయాలి? ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకోవాలి. ఎస్ఈఓ ఎలా చేయాలి మరి మొత్తానికి తెలియదా? మొత్తానికి తెలియకుంటే ఈ వీడియో మొత్తాన్ని చూసేయండి. ప్రాపర్లీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీ షార్ట్ ఎలా వైరల్ కావాలి లాస్ట్లో ఒక ట్రిక్ చెప్తాను. అంటే షార్ట్ వైరల్ అవుతలేదు కదా, అండ్ లాస్ట్లో ఒక ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్ మాత్రం ఖచ్చితంగా మీరు వింటే మీ షార్ట్ అయితే ఖచ్చితంగా వైరల్ అవుతుంది. ఓకే, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మీ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఎవరైనా ఫస్ట్ టైం వస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ 2 members నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. గ్రాండ్ సక్సెస్, గ్రాండ్ విన్నర్ అవుతున్నాను. ఆబ్వియస్లీ మీరు కూడా విన్నర్ కావాలంటే ఇప్పుడే అన్ని ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఇన్స్టాగ్రామ్కు ఫాలో అవ్వండి. ఓకే, ఇవన్నీ రూల్స్ ఫాలో అయిపోయిన తర్వాత ఒక కామెంట్ చేసేయండి, అన్నయ్య మేము ఫాలో అయిపోయాం అండ్ కామెంట్ చేయండి. ఖచ్చితంగా టుమారో మీకు ప్రమోషన్ చేస్తామట. అండ్ శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్లో నేను ప్రమోషన్ చేస్తానమాట. అక్కడ మీకు కమ్యూనిటీ పోస్ట్ చేస్తానమాట. డైలీ 2 members నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తాను. ఓకే, సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ స్క్రీన్ కాల్ చూపిస్తా చూసేయండి. గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇట్లా యూట్యూబ్లో వెళ్ళిపోండి. ఇట్లా యూట్యూబ్లో వెళ్ళిపోయిన తర్వాత మీరు షార్ట్ ఏదిందో అది మీరు డిజైన్ చేసుకోండి. డిజైన్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేస్తాను. ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ మీరు ఎలా అప్లోడ్ చేస్తారో మీ ఇష్టం అనమాట. సో ఆ ట్రెండ్స్లో వెళ్ళి షార్ట్స్ అప్లోడ్ చేస్తారా, ఇక్కడ నుండి అప్లోడ్ చేస్తారా, మీ ఇష్టం అనమాట. ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ షార్ట్స్ ఉంది, షార్ట్స్ సెలెక్ట్ చేసిన అండ్ ఇప్పుడు మన గ్యాలరీకి సెలెక్ట్ చేస్తాను అనమాట. సెలెక్ట్ చేసిన తర్వాత ప్రాపర్లీ మీరు ఇక్కడ సో ఎస్ఈఓ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు చూపిస్తా చూడండి, ఏదో ఒక షార్ట్ అనేది సెలెక్ట్ చేస్తాను. ఎగ్జాంపుల్ కోసం ఇది ఒక షార్ట్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ చేస్తాను. గాయస్ చూడొచ్చు, ఇది AI జనరేషన్ షార్ట్ అనమాట. దీన్ని ఓకే చేస్తాను, డన్ చేసిస్తాను. అండ్ కొద్దిగా ప్రాసెసింగ్ తీసుకుంటున్నది, మనం వెయిట్ చేద్దాం. అయిపోయింది. అండ్ ఇప్పుడు చూసుకుంటే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ షార్ట్ అయితే వచ్చేసింది. మనం వేద్దామంటే గాయస్ ఇక్కడ మనకు యాడ్ సౌండ్ కనిపిస్తుందా, ఇది ఒక మ్యూజిక్ అయితే పెట్టుకోండి, అంటే కొద్దిగా వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ BGM ఉంది, పాసో బియ్యం సాల్టో ఇది ఒకటి ఉంది కదా, సాల్వేడ్ ఉంది కదా, దీంట్లో ఓకే వేసేయండి. ఇది పెట్టుకోండి, బాగుంది, అంటే ట్రెండ్స్ బాగుంది, ట్రెండీలో ఉంది అనమాట. దీన్ని పెట్టుకున్నా కదా, ఇక్కడ వాల్యూమ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ యువర్ ఆడియో ఉందా, దీన్ని ఇట్లా మొత్తం ఫిల్ చేసేయండి. మొత్తం ఫిల్ చేసిన తర్వాత పాసో ఏదైతే సౌండ్ ఉందో కొద్దిగా ఒక 4% పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకోకండి, ఒక 4% పెట్టుకోండి. అండ్ ఓకే వేసేయండి. ఓకే వేసిన తర్వాత గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ నెక్స్ట్ వేసేయండి. గాయస్ ఇలా ఓకే వేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారండి, పెన్సిల్ కొడుతూ సెలెక్ట్ చేసుకోండి. ఏదో ఒక పోజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. చూసుకోవచ్చు ఈ పోజ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు నచ్చినలాగా సెలెక్ట్ చేసుకోండి. ఇది AI జనరేషన్ షార్ట్ అనమాట, డిఫరెంట్ అనిపిస్తుంది.
ఇదేమో అనిపిస్తుంది, వాచ్ వచ్చింది కొద్దిగా డిఫరెంట్ అనిపించింది, కొద్దిగా ఏమో చెప్పిలాగా అనిపిస్తుంది. దీంట్లో ఓకే ఇస్తా అంటే ఇది ఒక ఫోజ్ డిఫరెంట్గా అనిపిస్తుంది ఆడియన్స్కు. ఓకే, నేను ఇప్పుడు చూసుకుంటే కదా ఇక్కడ ఇది వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి ఏఐని చెప్పాను కాబట్టి సో ఇది ఓన్లీ వ్యూస్ అని రాస్తా, వ్యూస్ ఇంక్రీజ్ అని రాస్తాను అనమాట. ఓన్లీ వ్యూస్ ఇంక్రీజ్ రాస్తా. ఎగ్జాంపుల్ కోసం మీరు ఏమైనా రాసుకోవచ్చు, మీ టైటిల్ ఖచ్చితంగా పెట్టుకోండి. మీరు షార్ట్స్ ఎలా పెడుతున్నారో ఆ టాపిక్ పైన మీరు టైటిల్ అయితే పెట్టుకోవాలి ఖచ్చితంగా. నేను వ్యూస్ గురించి అయితే చెప్పినా కాబట్టి నేను వ్యూస్ ఎలా పెంచుకోవాలి నేను ఇక్కడ టైటిల్ అయితే పెడుతున్నాను అనమాట. ఎగ్జాంపుల్ కోసం నేను హౌ టు ఇంక్రీజ్ వ్యూస్ అయితే పెట్టుకోవచ్చు, హౌ టు ఇంక్రీజ్ అయితే పెట్టుకోవచ్చు. చూడండి ఇట్లా హౌ టు ఇంక్రీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే షాకింగ్లో ఒక టైటిల్ పెట్టుకుందాం, తర్వాత సర్చబుల్ టైటిల్ పెట్టుకుందాం. ఎలా నేను చూపిస్తాను చూడండి ఇక్కడ నేను వేస్తాను గాయస్. ఇక్కడ చూడొచ్చు గాయస్, ఇక్కడ నేను ఇక్కడ ఏం రైడ్ చేసా చూడండి గాయస్. ఇక్కడ 5 minutesలో 10K వ్యూస్ అని రైడ్ చేసిన, ఒకటి ఇమోజ్ ఇచ్చిన అనమాట. ఎందుకోసం అంటే ఇది షాకింగ్లో ఇచ్చిన అనమాట. షాకింగ్లో ఎందుకు ఇచ్చిన అంటే ఆడియన్స్ దాన్ని టైటిల్ ఫస్ట్ చూస్తారు. సో ఇక్కడ షార్ట్స్కి థంబ్నెయిల్ చూడాలి అనమాట, టైటిల్ చూస్తారు. ఏం చూస్తారు, 5 minutesలో 10K వ్యూస్ అని అండ్ టైటిల్ పెట్టిన, ఒక షాకింగ్ పెట్టిన అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే హౌ టు ఇంక్రీజ్ వ్యూస్ ఇన్ తెలుగు పెట్టిన, ఇది కూడా సర్చ్ బార్ టైటిల్ పెట్టిన అనమాట. సో ఇప్పుడు ఈ రెండు టైటిల్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకటి చూడగానే క్లిక్ చేసేలాగా ఒకటి, అండ్ ఇప్పుడు సర్చ్ బార్ వెళ్ళడానికి ఇది ఒక టైటిల్ అనమాట, హౌ టు ఇంక్రీజ్ వ్యూస్ ఇన్ తెలుగు పెట్టినాం. సో ఎవరైనా సెర్చ్ చేయండి చూడండి, హౌ టు ఇంక్రీజ్ వ్యూస్ అని ఎవరైనా సెర్చ్ చేసినారు అనుకోండి, అంటే వ్యూస్ని ఎలా పెంచుకోవాలి ఇలా సెర్చ్ చేస్తారు చూడండి, ఈ షార్ట్ రికమెండ్ చేస్తుంది అనమాట. ఖచ్చితంగా రికమెండ్ చేస్తారు, మీరు చూడండి జాగ్రత్తగా చూడండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఎవరైనా షార్ట్స్ ఫీల్డ్లోకి వెళ్ళింది అనుకోండి అండ్ సర్చ్ బార్లోకి వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు ఫస్ట్ ఏం కనిపిస్తుంది చూడండి, 5 minutes 10K వ్యూస్ చూసుకోవచ్చు గాయస్. ఇక్కడ 5 minutes 10K వ్యూస్ అంటే 5 minutesలో 10K వ్యూస్ ఎలా వచ్చినాయని ఆడియన్స్ ఏం చేస్తారంటే దాన్ని ఇట్లా క్లిక్ చేస్తారనమాట. ఖచ్చితంగా ఇలా సర్చబుల్ టైటిల్ ఒకటి పెట్టుకోవాలి, షాకింగ్ టైటిల్ ఒకటి పెట్టుకోవాలి, అప్పుడే మీకు సర్చ్లో వెళ్ళిపోతుంది అండ్ దాన్ని క్లిక్ చేస్తారనమాట. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గాయస్ ఇక్కడ లాస్ట్లో చెప్తాను. సో మీరు ఓకే ఇవన్నీ టైటిల్ పెట్టుకున్నారు, ఓకే మీ షార్ట్ బోరింగ్ ఉంటే ఎలా అది కూడా చెప్తాను లాస్ట్ వరకు చూడండి. చూసుకుంటే గాయస్ ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, అండ్ ఇప్పుడు ఇది షార్ట్కి ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోండి, ఇది వెళ్ళిపోయింది అనమాట. 1 second, ఈ ఫోజ్ వెళ్ళిపోయింది అనమాట. సో ఫోజ్ వేరే వచ్చింది, నేను ఇక్కడ పెట్టుకుంటా చూడండి, డిఫరెంట్ వచ్చింది అనమాట. ఫస్ట్ ఇదే కదా మనం పెట్టుకున్నది, దీన్ని ఓకే వేస్తుంది చూడండి. అండ్ ఓకే వేసిన తర్వాత ఇప్పుడు మీరు టైటిల్ అయితే కాపీ చేసుకోండి, సెలెక్ట్ ఆల్ చేయండి, సెలెక్ట్ ఆల్ చేసి అండ్ ఇప్పుడు కాపీ చేసుకోండి సింపుల్లీ. ఇప్పుడు మీరేం చేస్తారంటే కాదు ఇక్కడ సింపుల్లీ ప్రాపర్గా ఎస్సేవ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ChatGPTని అడ్డం పెట్టుకొని అండ్ ఉపయోగించుకొని మనం ఇక్కడ ప్రాపర్లీ ఎస్సేవ్ చేసుకుందాం. ఎలా చేసుకుందాం మీకు చెప్తాను. చూసుకుంటే కాదు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ షోమర్ సెలెక్ట్ చేసుకోండి. మనకి ఇక్కడ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, మీకు తెలిసిన విషయమే అన్ని వీడియోస్లో చెప్తారనమాట. ఈ అన్లిస్ట్లో పెట్టుకోండి, ఇక్కడ ఆడియన్స్ దగ్గర నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ పెట్టుకోండి. ఇక్కడ డిస్క్రిప్షన్లో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు టైటిల్ ఏది కాపీ చేసుకున్నారో అది ఇక్కడ పేస్ట్ చేసేయండి, ఇట్లా పేస్ట్ చేసింది. ఓకే, సింపుల్ పేస్ట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. అండ్ ఇప్పుడు మీరేం చేస్తారంటే అండ్ ఇక్కడ రిలేటెడ్ వీడియో ఉంది కదా, దీని ఇక్కడ మీరు ఏదైనా మీ ఛానల్లో ఏదైనా రిలేటెడ్ వీడియో ఉందనుకోండి, అది ఇక్కడ యాడ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మనకు యాడ్ ప్లేలిస్ట్ ఉంది, అది మనకు అవసరం లేదు. సో మీకు ఎక్కువ వీడియోస్ ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ యాడ్ ప్లేలిస్ట్ అని అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ కొలాబరేట్ ఉంది చూడండి, కొలాబరేట్ ఉంది కదా, దీంట్లో సెలెక్ట్ చేసిన తర్వాత మన ఛానల్ ఇక్కడ ఇన్వైట్ కొలాబరేట్ ఉందా, దీంట్లో సెలెక్ట్ చేసిన తర్వాత ఎవరి ఛానల్ కన్నా మీరు కొలాబరేట్ చేయాలనుకుంటే అక్కడ మీరు సెర్చ్ చేసి వాళ్ళ లింక్ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. అది లాస్ట్ వీడియోలో చెప్పారు చూసుకోండి. అండ్ ఇప్పుడు సింపుల్ బ్యాక్ వస్తాను. ఇప్పుడు నేను అంటే కాదు ఇక్కడ మనకు అట్రిబ్యూట్స్ అనిపిస్తుంది, దీంట్లో సెలెక్ట్ చేసి అండ్ ఇక్కడ మనకు అల్టరేట్ కంటెంట్ ఉందా, దీంట్లో సెలెక్ట్ చేసి ఇక్కడ నో పెట్టేసేయండి, సింపుల్ బ్యాక్ వచ్చండి. ఓకే, ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కాదు సింపుల్లీ మీ షార్ట్ అయితే ఇలా అప్లోడ్ చేసుకోండి. చూడండి నేను ఇప్పుడు చూడండి షార్ట్ అయితే అప్లోడ్ చేస్తుంది చూడండి, ఇలా అప్లోడ్ చేసుకోండి, ఇలా అప్లోడ్ అయితే అయిపోతుంది. అప్పటి వరకు మనం ఏంటంటే ప్రాపర్లీ ఎస్సేవ్ చేసుకుందాం. సింపుల్ బ్యాక్ వస్తాను గాయస్. ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మనకు ChatGPTలో వెళ్ళిపోవాలి. ChatGPT ఎక్కడ ఉందో చూసుకోండి, ఇక్కడ ChatGPT ఉంది కదా, దీంట్లో ఓకే వేస్తాను. అండ్ మీకు ChatGPT లేకుంటే మీకు అందరికి తెలిసిన విషయం, అందరికి ChatGPT ఉంటుంది కదా, సో లేకుంటే మీరు ఏం చేస్తారంటే ఇన్స్టాల్ చేసుకోండి లేదా అప్డేట్ చేసుకోండి. నాకు ఇక్కడ అప్డేట్ వచ్చింది కాబట్టి ఇట్లా అప్డేట్ చేసుకోవాలి, ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేస్తేనే ఏమైతే అంటే మనకు అది ఫ్రెష్ ఇస్తుంది అనమాట, లేదా వ్రాంగ్ ఇస్తుంది అనమాట. సో అప్డేట్ చేసుకోకుండా వ్రాంగ్ ఇస్తుంది. ఇక్కడ అప్డేట్ చేసుకోండి. ఫస్ట్ అప్పుడు అప్డేట్ చేసుకున్న తర్వాత వెయిట్ చేయండి, అప్పటి వరకు అప్డేట్ అవుతుంది. చూద్దాం ఇక్కడ అప్డేట్ అవుతుంది అంటే అప్డేట్ అవుతున్నది. సో అప్డేట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కాదు ఇక్కడ సింప్లీ అండ్ ఇప్పుడు ఇక్కడ సర్చ్ బార్లో సర్చ్ చేయండి. సర్చ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే టైటిల్ కాపీ చేసుకున్నారో అది ఇక్కడ పేస్ట్ చేయండి. 1 second పేస్ట్ చేసి చూపిస్తుంది. ఏం పేస్ట్ చేసినాం, 5 minutesలో 10K వ్యూస్ అండ్ ఇక్కడ హౌ టు ఇంక్రీజ్ వ్యూస్ ఇన్ తెలుగు. మనం ఏం చేద్దామంటే ChatGPTని ఏం అడుగుదామంటే ఇట్లా కిందికి రండి. ఇప్పుడు అడుగుతారు ఏంటిదంటే ఈ టైటిల్ పైన చూడండి గాయస్, ఇక్కడ మీకు రైట్ చేసి చూపిస్తాను. చూడొచ్చు గాయస్, ఇక్కడ నేను ఇక్కడ ఏం రైట్ చేశాను, ఈ టైటిల్ పైన డిస్క్రిప్షన్ అండ్ కీవర్డ్స్ అండ్ ట్యాగ్స్ ఇవ్వండి అని రైట్ చేసిన. అండ్ ఇప్పుడు ఏం చేస్తా అంటే సింప్లీ ఇక్కడ బాణం గుర్తుందో దీనికి ఓకే వేస్తుంది అండి. సింప్లీ ఒక్క క్లిక్లోనే మనకు డిస్క్రిప్షన్ ఇచ్చేస్తుంది,
ట్యాగ్స్ ఇచ్చేస్తుంది, కీవర్డ్స్ ఇచ్చేస్తుంది, ఓవరాల్ మొత్తం ఎస్సీవ్ చేసి ఇస్తుంది అనమాట. ఇక్కడనే ఎస్సీవ్ చేసి ఇస్తుంది. దీన్ని మీరు ఏం చేస్తారంటే కాపీ చేసుకొని మీరు మీ షార్ట్స్లో ఇప్పుడు ఏదైతే అప్లోడ్ చేసిండ్రో అక్కడ మీరు డిస్క్రిప్షన్లో పేస్ట్ చేసేయండి అండ్ ట్యాగ్స్లో ట్యాగ్స్ పేస్ట్ చేసేయండి. మొత్తం పేస్ట్ చేసిన తర్వాత అప్పుడే మీరు పబ్లిక్ చేయండి. ముందే పబ్లిక్ చేయకండి. చూసుకోండి guys, ఇక్కడ మనకి ఏమి ఇచ్చింది చూడండి. 5 minutesలో 10K వ్యూస్ రావాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. అనగా ఈ వీడియో నేను తెలుగులో యూట్యూబ్ వ్యూస్ ఫాస్ట్గా ఎలా పెంచుకోవాలి, సింపుల్ ట్రిక్ అండ్ లేటెస్ట్ టిప్స్ చెప్పాను. అండ్ ఇక షార్ట్స్లో మనం చెప్పాను కాబట్టి సో ఇదైతే డిస్క్రిప్షన్ ఇలా ఇచ్చిందనమాట. మన టైటిల్ని బట్టి డిస్క్రిప్షన్ ఇస్తారనమాట. ఓకే, చూసుకుంటే కదా ఇక్కడ thumbnail ఎలా ఉండాలి, టైటిల్ ఎలా పెట్టాలి, సిటిఆర్ అండ్ ఆడియన్స్ రిటెన్షన్ ఎలా పెంచాలి, షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్కి వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి అన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇక్కడ సో మనకు డిస్క్రిప్షన్ ఇచ్చిందనమాట. ఇవి మనం తీసుకొని మనం డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తే ఏమైతే అంటే అల్గోరిథం దాన్ని చెక్ చేస్తుంది. అంటే ఇది డిస్క్రిప్షన్ దేని గురించి ఇచ్చిండు, సో ఎలా ఇచ్చినాయి మొత్తం చెక్ చేస్తుంది. కాబట్టి చూసుకుంటే కదా ఇక్కడ కొత్త యూట్యూబర్కి ఇది చాలా ఉపయోగపడుతుంది అని మనం ఇచ్చినాం. ఆ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇక్కడ మొత్తం ఇచ్చేసింది అనమాట. ఓవరాల్ మొత్తం ఎస్ఏవ్ చేసి ఇచ్చింది ఇక్కడ మనకు. అంటే మొత్తం మనకు ఇక్కడ ఎక్కడ అడగాల్సిన అవసరం లేదు, మనకు నచ్చినలాగా రైడ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు మొత్తం ఆ టైటిల్ని బట్టి మొత్తం ఇచ్చేస్తుంది అనమాట. డిస్క్రిప్షన్ మొత్తం ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కదా ఇక్కడ కొన్ని ఛానల్స్ చూసుకుంటే శ్రీనివాస్ టెకప్స్ మీ ఛానల్ ఏమైతే ఇచ్చుకోవచ్చు అనమాట. ఛానల్ శ్రీనివాస్ టెకప్స్ ఇచ్చింది కదా, అంటే మీ ఛానల్ ఇచ్చుకోవచ్చు అండి. ఓకే, ఇక్కడ చూసుకుంటే కదా ఇక్కడ కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇచ్చింది. మీరు ఎక్కువ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు కీవర్డ్స్ అయితే ఇచ్చింది అనమాట. అండ్ ఇక్కడ మనకు ట్యాగ్స్ కూడా ఇస్తుంది చూడండి. అవును, ట్యాగ్స్ కూడా ఇచ్చింది. ఓవరాల్ ఇచ్చింది అనమాట. ప్రాపర్లీ 1 by 1 తీసుకొని మీకు చూపిస్తా చూడండి కదా. ఇక్కడ నేస్తాండి ఇది ఫస్ట్ డిస్క్రిప్షన్ తీసుకొని ఇట్లా లాగి బట్టి అండ్ సెలెక్ట్ ఆల్ చేయకండి. ఇట్లా కిందికి రండి. 1 second ఇది కిందికి పైకి చేస్తా. అండ్ ఇప్పుడు దీన్ని ఇట్లా ఇంతవరకు ఓకే కాపీ చేసుకోండి. అండ్ ఎక్కడ కాపీ ఉంది, ఇక్కడ కాపీ ఉంది. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత సింపుల్ మీరు ఏం చేస్తుంటే బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మీ వైట్ లిస్ట్లో వెళ్ళిపోండి. గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ వైట్ లిస్ట్లో వచ్చేసినాం కదా. ఇక్కడ 3 డాట్స్ సెలెక్ట్ చేసుకోండి. 3 డాట్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ ఉందా, ఎడిట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఎడిట్ సెలెక్ట్ చేసిన తర్వాత షో మోర్ సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ కనిపిస్తుంది, దీంట్లో ఓకే వేసుకోండి. అండ్ ఇప్పుడు కిందికి వచ్చేసి ఇప్పుడు పేస్ట్ చేసి డిస్క్రిప్షన్ పేస్ట్ చేసిందా చూడండి గాయస్. అవునా, మొత్తం పేస్ట్ చేసింది. అండ్ ఇప్పుడు మీరేం చేస్తారంటే జస్ట్ కిందికి రండి. అవునా, ఇప్పుడు కిందికి వచ్చిన తర్వాత అండ్ ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ వచ్చేసి అండ్ చాట్‌జీపీటీలో వచ్చేసి కీవర్డ్స్ కాపీ చేసుకోండి. ఇట్లా లాగి బట్టి సెలెక్ట్ ఆల్ చేయండి. 1 second ఇట్లా సెలెక్ట్ ఆల్ చేయండి. అండ్ ఇప్పుడు కాపీ వేసుకుంటుంది. అవునా, ఇప్పుడు కాపీ చేసిన తర్వాత ఇక్కడ మీరు వచ్చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేసి అవునా, ఇట్లా పేస్ట్ చేసి ఇక్కడ మీరు కీవర్డ్స్ అని రైట్ వేసుకోండి. ఓకే, 2 చుక్కలు ఇచ్చేయండి. అంతే, మనకు ప్రాపర్లీ ఎస్సీవ్ అయిపోతుంది. ఇంకేముందంటే మనకు ట్యాగ్స్ ఉంది, ఆ ట్యాగ్స్ కూడా కిందికి రండి. ఓకే, ఇట్లా కిందికి వచ్చిన తర్వాత ఈ ట్యాగ్స్ కూడా మీరు ఏం చేస్తారంటే సింపుల్లీ ఇట్లా కాపీ చేసుకోండి. అండ్ ఇట్లా ఓకే, ఇట్లా కాపీ చేసిన తర్వాత సింపుల్లీ ఇక్కడ కిందికి వచ్చేయండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేసి ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ట్యాగ్స్ రైట్ వేసుకోండి. అంటే యూట్యూబ్కి అర్థమవుతుంది ఏంటిదా అని అర్థమవుతుంది. ఓకే, ట్యాగ్స్ ఓకే, మీరు వీడియో ట్యాగ్స్ కూడా రైట్ వేసుకోవచ్చు. ఇక్కడ వీడియో ట్యాగ్స్ ఓకే 2 చుక్కలు ఇచ్చేయండి. అయిపోయిందా? ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ మీకు మనం ట్యాగ్స్ బాక్స్లో ఇవ్వాలి, అంటే ట్యాక్స్ సెక్షన్లో ఇవ్వాలి. ఈ ట్యాక్స్ అనేది ట్యాక్స్ సెక్షన్లో ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? మీరు డెస్క్టాప్లో వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఒకటేసారి పేస్ట్ చేసుకోవచ్చు, అంటే ఒకేసారి వెళ్తాయి అనమాట. ఇక్కడ మనం 1 by 1 అయితే కాపీ చేసుకొని పేస్ట్ చేయాలన్నమాట. నేను ఇప్పుడు చూపిస్తుంది ఎంతవరకు ఉంది కామా అనేది చూసుకోండి. ఇక్కడ ఇంతవరకు ఉంది అనమాట. నేను ఇప్పుడు కాపీ చేసుకుంటాను. సింపుల్లీ ఒక్కడే చూపిస్తా, వీడియో ఎంత అవుతాయి అనమాట. ఈ వీడియో చిన్నగా చేస్తున్నా, సో మీకు అర్థం కావాలి కాబట్టి, అంటే పటాపట అర్థం కావాలి కాబట్టి చిన్నగా చేస్తున్నా అనమాట. ఇప్పుడు సింపుల్ బ్యాక్ వస్తాను. సింపుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు అట్రిబ్యూట్స్ కనిపిస్తుందా, లాస్ట్లో చూసుకుంటే దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. మనకి ఇక్కడ యాడ్ ట్యాగ్స్ కనిపిస్తుంది, ఇది సెక్షన్ అనమాట. ఇది సర్చ్ బార్లో వెళ్ళడానికి ఇది ఒక సెక్షన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను చేస్తాను అంటే దీంట్లో సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత హౌ టు ఇంక్రీజ్ ఇప్పుడు ఏందా ఇట్లా పేస్ట్ చేసిన. అవునా, ఇది ఒక ట్యాగ్ అయిపోయింది. అవునా, ఇది ఒక ట్యాగ్ అయిపోయింది. అవునా, ఇట్లా మీరేం చేస్తారంటే 1 by 1 తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసేయండి. అంటే ఇది ఒక 1 by 1 ఇట్లా ట్యాగ్ అయితే అయిపోతుంది. మీరు ఒకేసారి పేస్ట్ చేయాలంటే డెస్క్టాప్లో వెళ్ళాలన్నమాట. అదొకటి పాయింట్ అనమాట. సింపుల్ ఇట్లా పేస్ట్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ ఇప్పుడు సేవ్ చేసేయండి. ఇలా సేవ్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే చాట్‌జీపీటీని మళ్ళీ ఒక కామెంట్లో అడగాలి. అంటే ఏం అడగాలంటే నేను ఈ షార్ట్కి కామెంట్ పిన్ చేయాలని అడగాలి. సో అది ఏమి ఇస్తుంది అనేది నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు కదా. ఇక్కడ నేను ఇక్కడ ఏం రైడ్ చేశాను, నేను ఈ వీడియోకి కామెంట్ పిన్ చేయాలి అని ఇచ్చాను చూడండి. ఇక్కడ ఓకే ఇస్తాను. చూడొచ్చు కదా ఇక్కడ ఏమి ఇచ్చింది చూడండి. 5 minutesలో 10K వ్యూస్ రావాలంటే ఈ వీడియో చెప్పిన టిప్స్ తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ మీ ఛానల్ పేరు కామెంట్ చేయండి, బెస్ట్ ఛానల్కి నేను రిప్లై చేస్తాను ఇక్కడ అండ్ ఇచ్చిందనమాట. ఇక్కడ కాపీ చేసుకొని మీరు ఏం చేస్తారంటే సింపుల్లీ మీరు షార్ట్స్ అప్లోడ్ చేసిందండి. షార్ట్స్ అప్లోడ్ చేసిన వెంటనే అక్కడ కామెంట్ బాక్స్లో వెళ్ళిపోండి, కామెంట్స్ పేస్ట్ చేయండి, మన కామెంట్ పేస్ట్ చేయండి, అక్కడ దాన్ని పిన్ చేసేయండి, కామెంట్ని పిన్ చేసేయండి. ఏమవుతాయంటే ఆడియన్స్ కామెంట్లో వెళ్ళిపోతారు. సో ఈ కామెంట్ చూస్తారన్నమాట, ఖచ్చితంగా చూస్తారు కాబట్టి ఆడియన్స్ దాన్ని ఫీల్ అవుతారు, కామెంట్ చేస్తారనమాట. కామెంట్ చేస్తే ఎక్కువ రీచ్ వెళ్ళిపోతుంది, అది ఒక పాయింట్ అనమాట. చాలా మంచి ఆప్షన్ అనమాట. ఓకే, సింపుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తానికి వెళ్ళిపోండి. సో ఇట్లా మీరు పిన్ చేసేయండి. పిన్ చేసిన తర్వాత అంటే వీడియో పబ్లిష్ చేసిన తర్వాత ఇప్పుడు నేను
అది ముందే చెప్పేసాను అనమాట. అండ్ ఇప్పుడు 3 డాట్స్ సెలెక్ట్ చేసేయండి. 3 డాట్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఎడిట్ సెలెక్ట్ చేసిన ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ మీరు ఏం చేస్తారంటే సో ఇప్పుడే మీరు ఇక్కడ పబ్లిక్ చేసుకోకండి. ఇక్కడ అన్లిస్ట్లో ఉంది కదా, మొత్తం ఎస్ఈఓ చేసుకున్నారు. ఓకే, ఎస్ఈఓ చేసిన తర్వాత పబ్లిక్ చేయకండి. కొద్దిగా ఒక 10 మినిట్స్ లేదా 20 మినిట్స్ ఆగండి. 30 మినిట్స్ ఆగితే కూడా భలే బాగుంటాయండి. ఆగిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇట్లా అన్లిస్ట్లో వెళ్ళండి. అన్లిస్ట్లో వెళ్ళిన తర్వాత సింప్లీ సేవ్ చేయండి అండ్ పబ్లిక్ చేయండి. పబ్లిక్ చేసిన తర్వాత సింప్లీ అండ్ ఇప్పుడు సేవ్ చేసేయండి. మీకు చేసి చూపిస్తుంది అండి. ఇట్లా సేవ్ చేసేయండి. మీ కళ్ళ ముందట పబ్లిక్ అయితే చేస్తున్నారు చూడండి. సో ఇట్లా పబ్లిక్ చేయండి. ఎప్పుడు పబ్లిక్ చేస్తారండి? మీరు ఖచ్చితంగా మార్నింగ్ అయితే పబ్లిక్ చేయకండి, మధ్యాహ్నం పబ్లిక్ చేయకండి, అండ్ ఈవినింగ్ మీరు 6 నుండి 9 మధ్యలో మీ షార్ట్ అయితే పబ్లిక్ చేయండి. అప్పుడే మీకు ఇట్లా చూసిన వెంటనే మీ షార్ట్ అయితే ఖచ్చితంగా వైరల్ అవుతాయి అన్నమాట. అట్లా వైరల్ అవుతుంది. నేను ఇప్పుడు మార్నింగ్ షార్ట్ అయితే పబ్లిక్ చేసిన మీ కళ్ళ ముందర 9:36 మార్నింగ్ టైం అయితే అవుతున్నది. ఇది మార్నింగ్ టైం అనమాట. నేను ఇప్పుడు షూట్ చేసేది మార్నింగ్ అనమాట. సో అట్లా మీరు ఈవినింగ్ అయితే పబ్లిక్ చేసుకోండి, ప్రాపర్లీ ఎస్సీ చేసుకోండి. ఎస్సీ చేసుకుంటే ఏమవుతాయి అంటే అండ్ మీ షార్ట్ అయితే షార్ట్ పీల్లో వెళ్తాయి అనమాట. అలా వెళ్తుంది కాబట్టి మీ షార్ట్ అయితే ఖచ్చితంగా వైరల్ అవుతుంది నేను చెప్తున్నాను. ఓకే, సో ఇలా ప్రాపర్లీ ఎస్సీ చేసుకున్న తర్వాత మీరు షార్ట్ అయితే పబ్లిక్ చేయండి. అప్పటి వరకు మీరు పబ్లిక్ చేయకండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అండ్ లాస్ట్లో పాయింట్ ఏం చెప్తానంటే మీరు కొత్తగా ఉన్నారనుకోండి, షార్ట్ అనేది 9 సెకండ్స్ మాత్రమే పెట్టండి. 10 సెకండ్స్ లేదా 9 సెకండ్స్, అంతకు మించి లెంత్ ఎక్కువ పెట్టకండి. ఎక్కువ లెంత్ పెడితే ఏమవుతాయంటే ఆడియన్స్ దాన్ని చూడరు అన్నమాట. ఇప్పుడు అల్గోరిథం ఎలా పనిచేస్తాయంటే అండ్ మీ షార్ట్ ఎంతవరకు లెంత్ ఉంటుంది, దానికి ఎంతవరకు చూస్తుండ్రు అని అండ్ యూట్యూబ్ అయితే మీకు చూస్తారన్నమాట. చూసిన తర్వాత ఒకవేళ మీ 9 సెకండ్స్ షార్ట్ గిన ఉందనుకోండి, వెంటనే మొత్తం చూసేస్తారు కాబట్టి ఓవరాల్ బాగుంటుంది. వెంటనే మొత్తం షార్ట్ మొత్తం చూస్తారు కాబట్టి యూట్యూబ్ ఏం చేస్తారంటే ఈ షార్ట్ని ఇంకా పుష్ చేయాలని అండ్ మొత్తం ప్రాపర్గా ఎస్యూ చేసుకున్నారు, దీనికి షార్ట్ ఫీల్డ్లో పంపాలని సో ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఆ షార్ట్ ఫీల్డ్లో వెళ్ళిన తర్వాత మీకు లక్షల్లో వ్యూస్ అయితే ఈజీగా వస్తాయి. ఓకే, సో ఇది కంప్లీట్లీ మీరు ప్రాపర్గా ఎస్యూ చేసుకోండి. ఎస్యూ చేసుకున్న తర్వాత రిజల్ట్ అయితే పక్కా వస్తుంది. ఖచ్చితంగా మీరు చేసుకోండి. అండ్ టైమింగ్ అయితే ఖచ్చితంగా ఈవినింగ్ 7 and 8, 9 మధ్యలో మీరు పబ్లిక్ చేయండి. అండ్ షార్ట్ లెంత్ అయితే తక్కువ పెట్టుకోండి. ఓకే, సో ఈ 3 చేసిన అనుకోండి ఖచ్చితంగా మీ షార్ట్ అయితే వైరల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. మరొక మంచి వీడియో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.